అందరికీ నమస్కారం. డాక్టర్ దాసరి నారాయణరావు గారు. పరిచయం అవసరం లేని పేరు. ఎంత చెప్పినా ఇంకా ఎంతో విషయం మిగిలిపోయే పేరు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సంచలనాలు, ఎన్నెన్నో విజయాలు, సిల్వర్ జూబ్లీలు ఎన్నో సాధించిన క్రియేటివ్ పర్సనాలిటీ ఆయనది. మరి ఆయన ఇప్పుడు తీసిన సినిమా ఎర్రబస్సు. అన్ని ఊళ్ళోని ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపు తీసుకెళ్లే ఎర్రబస్సు ఇది. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు దాసరి గారు అలాగే హీరో విష్ణుతో ముచ్చటిద్దాం. నమస్కారం దాసరి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. హాయ్ విష్ణు, హౌ ఆర్ యూ? ఓకే, సో దాసరి గారు, విల్ స్టార్ట్ విత్ యూ ఓన్లీ. మీరు అసలు చేయని ప్రయోగం అంటూ లేదు, అలాగే సాధించిన విజయం అంటూ కూడా లేదు. సో మీ ఫస్ట్ సినిమా 1972లో తాత మనవడు నుంచి స్టార్ట్ అయ్యి మీ వండర్ఫుల్ మార్క్ ఏదైతే ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. మీ సీక్రెట్ ఏంటంటారు? ఓపెన్ సీక్రెట్ అమ్మా, అది హార్డ్ వర్కింగ్. 24 గంటలు పనిచేయడం నేను నేర్చుకున్నది. సినిమా తప్ప మరొక వ్యాపకం లేకుండా సినిమాలు తీశాను. ఒకసారి నాకు ఎన్టీ రామారావు గారి మధ్య సంభాషణ జరిగినప్పుడు, జీవితంలో మనం చేస్తే ప్రొఫెషన్లో ఒక మనిషి నెంబర్ 1 కావాలి అంటే ఏం చేయాలనే దాని మీద డిస్కషన్. ఆయన చెప్పారు, ప్రొఫెషన్కి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీకి కానీ మిగతా వాటికి కానీ ఇస్తే వాళ్ళు నెంబర్ 1 అవుతారు. సో మై ప్రయారిటీ ఈజ్ ఫర్ మై సినిమా అన్నాడు ఆయన. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఆయన చెప్పిన తర్వాత బాగా ఫాలో అయ్యాను. సో మై ఫస్ట్ ప్రయారిటీ సినిమా. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా, మంచి సినిమాలు తీయాలి, పోటీపడి విజయాలు సాధించాలి అని కష్టపడ్డాను. కష్టపడ్డంత వరకు నియర్లీ నాకు 82% ఆర్ 83% సక్సెస్ రేట్. బహుశా ఇంత రేటింగ్ ఎవరికి ఉండదు. అది నా అదృష్టం. ప్రేక్షకులు, తెలుగు ప్రజానీకం నా పట్ల చూపించిన ప్రేమ, అభిమానం. బుల్లిబెల్లం అంటే మజ్జిగ, ఎర్రబస్సు, కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే పెట్టండి. విష్ణు, మీరు యాక్చువల్లీ దాసరి గారి హీరో అనేదే ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ బిగ్ సర్టిఫికేట్. సో ఈ ప్రివిలేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆయన పక్కన కూర్చొని మాట్లాడేది ఒక పెద్ద ఆనర్. ఎందుకంటే మా నాన్నగారు ఒకటే అన్నారు సినిమా చేసేటప్పుడు, అది లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడరా, ఎంతోమందిని లాంచ్ చేసిన చెయ్యి అయింది అని చెప్పారు. బట్ వన్ పర్సన్ ఐ మిస్ టుడే వెరీ బ్యాడ్లీ, నేను విపరీతంగా మిస్ అయ్యేది ఈరోజు, దాసరి పద్మ ఆంటీ. షీ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ పర్సన్ హూ వుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ దట్ ఐఎమ్ అంకుల్ డైరెక్షన్లో నేను యాక్ట్ చేస్తున్నానంటే. ఐ యూస్ టు లవ్ హర్ అలాట్. నాకు పెళ్ళవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆంటీ అనమాట. షీఈస్ ద రాక్ స్టార్. సో ఇట్స్ అ ప్రివిలేజ్. ఒక నటుడుగా నేను ఇక్కడికి వచ్చి, ఇట్స్ లైక్ క్లుప్తంగా మా జనరేషన్ భాషలో చెప్పాలంటే, క్రికెట్ ప్రతి ఒక్కడు ఆడతాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వక ముందు, అక్కడ ఆడక ముందు అతను తెలియ టీంలో ఆడితే ఎంత వాట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఐఎమ్ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆయన డైరెక్షన్లో ఆయనతో యాక్ట్ చేయడం. సో ఐఎమ్ రియలీ ప్రివిలేజ్డ్. సూపర్. ఓం నమః శివాయ తను నాకెంతో ఇష్టమే, ఓం సదా శివాయ తను కాదంటే కష్టమే, ఓయ్ 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 చిట్టి నా మనసు ఇచ్చేసా, లవ్ 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 పుట్టి నీ చుట్టూ తిరిగేసా, నేను ఇంకా ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అయితే, ప్రేమైన దోమైన ఏమైన నీతోనే. ఎక్కు 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 బారు ఛాన్స్ మిల్ గయా తో, ఎక్కు సెకండ్ ఆగని కాదేకో. దాసరి గారు, మీరు మీ మొదటి సినిమా తాత మనవడు సినిమా, తాత మనవడు కథ. ఇప్పుడు 151వ సినిమా మళ్ళీ తాత మనవడు కథే. ఈ రిలేషన్ మీద ఎందుకంత ఇష్టం మీకు? అంటే నాకే కదమ్మా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే తాత మనవడికి ఉన్న బాండేజ్, ఏ అనుబంధం అయితే ఉందో అది విడదీయలేని అనుబంధం. సింపుల్గా చెప్తాను, నీకు మ్యారేజ్ ఇంకా అవ్వలేదుగా? అయిందా? అయింది కదా, ఓకే గుడ్. అయితే ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఓకే, మీకు పిల్లలు పుడతారు. అయితే బట్ దిస్ ఈజ్ ద ఏజ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ హస్బెండ్
కెరియర్ నిలబెట్టుకోవడానికి, మన లైఫ్లో స్టాండ్ కావాలి, పిల్లలకి ఒక స్టాండింగ్ ఇవ్వాలి, కాబట్టి నేను బాగా కష్టపడాలి, దిస్ ద టైం నేను సంపాదించడానికి అని యూ కేర్ మోర్ ఫర్ లైఫ్ స్టాండ్ అవ్వడం కోసం. కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. పిల్లలు మన సెకండరీ అవుతారు. ఎంత ఎఫెక్షన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళని సెకండరీ చేస్తాం. అంచేత తండ్రి దగ్గర తల్లి దగ్గర పిల్లలు పొందలేని సెంటిమెంటు అటాచ్మెంటు ఇంట్లో రిటైర్ అవుతూ ఉంటారే తాత నాన్నమ్మ లేదా అమ్మమ్మ, వాళ్ళకి అటాచ్ అవుతారు. వాళ్ళు తండ్రికి చెప్పడానికి భయపడతారు కొన్ని. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి చాక్లెట్ తింటే చంపేస్తాను అంటావు మీ అబ్బాయినో ఎవరినో, తాత నాకు చాక్లెట్ కావాలి తాత, ఎవరికి చెప్పగరా నేను ఇస్తా అని తీసుకొచ్చిస్తాను. ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి చోట జరుగుద్ది. సో అంచేత తాత మనవాళ్ళ బంధం అనేది ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ రిలేషన్షిప్, దాన్ని ఎవరు విడదీయలేరు. అందుకోసమే 43 సంవత్సరాల తర్వాత కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఫిలిం, దట్ ఈస్ తాత మనవడు. దట్ ఈస్ దాసరి గారు. పొరపాటు నీ మనసుని కష్టపెట్టి పని ఎదురు చేస్తే నేనున్నా లేనట్టే లెక్క. ఎర్ర బస్సు ఎక్కువచ్చిన వాళ్ళు ఎర్రకోట మీద జెండాలు ఎగరేశారు. మా ఫ్యామిలీ రిలేషన్ కంటే కూడా సినిమాలో ఉన్న ఫీల్ చాలా గొప్పది. ఎక్కడో విలేజ్లో ఉండే ఒక తాతని అమెరికా వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకునే ఒక మనవడు, నేను అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాను కదా, తాతను ఒక 3 నెలల పాటు చాలా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేసేటట్టుగా అన్నీ చూసేటట్టుగా చేద్దామని హైదరాబాద్ సిటీకి రప్పిస్తే పాపం పల్లెటూరాడు, మోతుబరి రైతు, అలాంటి వ్యక్తి ఇంట్లోకి వస్తే ఈ సిటీ ఎన్విరాన్మెంట్లో ఈ జనం మధ్య ఈ టచ్ మీ నాట్ మనుషుల మధ్య తను ఎలా ఉంటాడు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడు. ఐ థింక్ జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గబుక్కుని ఏదైనా పడేశారనుకోండి, బాగా చూసుకుని వెళ్ళొచ్చు కదా అంటాం. అది కూడా తప్పే. ఫర్ దేర్ ఏజ్, ఫర్ దేర్ ఎక్స్పీరియన్స్, ఫర్ దేర్ సెంటిమెంట్ వాళ్ళు మనకు చూపించిన దానికి ఏం పర్లేదు తాత ఉన్నామండి, ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్, నథింగ్, పోతే ఇంకోటి వస్తుంది అంటే వాళ్ళు ఎంత సూతింగ్గా ఫీల్ అవుతారంటే, అలాంటి ఒక క్యారెక్టర్. అంటే తాత ఏ తప్పులు చేసినా కూడా భరించగలిగిన ఒక మహోన్నతమైన ఒక యంగ్ జనరేషన్ సంబంధించిన క్యారెక్టర్ అని చెప్పడానికి ఒక పెద్ద నిదర్శనం ఈ ఎర్ర బస్ సినిమా. మా తాతయ్య గురించి ఏమనుకుంటున్నావరా? అప్పుడే కర్ర పట్టుకొని నడిచే ముసలోడు అనుకుంటున్నావా? గంటకి ఎకరా పొలం దున్నేస్తాడు. పొరపాటున ఎవరినైనా లాగిపెట్టి కొట్టాడనుకో. హౌ ఇస్ ఈ రియలీ? మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలాంటిది? నాకు ఐఎమ్ ద రాంగ్ పర్సన్ మా రిలేషన్షిప్ గురించి చెప్పాలనేది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి అంకుల్ చూశారు, అండ్ ఆయన ముందే మేము పెరిగాము, ఆయన ముందే ఆడుకుంటూ ఉన్నాం. కానీ మా బయట పర్సెప్షన్ ఏంటంటే అబ్బాయి దాసరి గారు గురుగారు మోర్ దెన్ భయాన కన్నా గౌరవం ఎక్కువ ఉండేది. మన ఏమైనా గురుగారు వస్తాం, మనం మెల్లగా మాట్లాడదాం, ఇంక గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు, ఏం చేయరు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే. సో దట్ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా అది మనం పెట్టుకునేది అయిపోయింది. సో అది ఆయన ఇన్కల్కేట్ చేయలే, అది ఆయన ఆరా, ఆయన డిసిప్లిన్ ఇట్ మే పక్కన వాళ్ళకి ఓహో ఇలా ఉండాలి ఇలాంటి వాళ్ళతో అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఇలా ఉండాలి అనేది లేదు. దట్స్ హౌ యూ విల్ బిహేవ్ ఆటోమేటిక్లీ. అది చాలా నేర్చుకున్నాను నేను. ఒకటి షూటింగ్ లేట్ అయ్యేది కొన్ని సందర్భాల్లో. నేను 7:30కి షూటింగ్ స్టార్ట్ అయ్యేది. అంకుల్ వచ్చేసి కూర్చునేవాళ్ళు అక్కడ. ఈయన వచ్చి రెడీ అయిపోయి మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక గంటన్నర లేటు ఒక 2 రోజులు జరిగాయి. నేను కంగారు పడిపోతున్నాను అక్కడ. ఏంటి ఆయన వచ్చి కూర్చునేసరి ఇంకా ఏంటి రెడీ అవ్వలేదు, వెనక్కి వెళ్ళి నేను అందరినీ హడావిడి పెట్టేస్తాను. క్యాథరిన్ ఒకరోజు కేకలేస్తాను, యూ కాంట్ కీప్ దట్ మ్యాన్ వెయిటింగ్, కమ్ డౌన్, అది ఇదని. పక్కన ఇది ఆయన వెయిట్ చేస్తున్నాను, మీరందరూ ఎలాగ ఇది చేస్తున్నారు అది.
ఈయన మాత్రం హ్యాపీగా ఆయన కుర్చీలో కూర్చొని ఆయన ఏరా అది ఇది అని. నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. కానీ ఆ 1 hour 1.5 hour లేట్ అయింది కూడా ఆ రోజు అనుకున్న టైంకి షూటింగ్ అయిపోయింది. సో సి నా కంట్రోల్ ఉంది. వెన్ ఐఎమ్ ఇన్ కంట్రోల్ నేను ఎందుకు టెన్షన్ పడతాను? కంట్రోల్ లేని వాళ్ళు టెన్షన్ పడాలి. కానీ ఐఎమ్ ఏ క్రియేటివ్ మ్యాన్. దట్ ఈస్ సంథింగ్ నేను ఎక్కువగా నేర్చుకునింది ఈ సినిమాలో. కంగారు పడడం వల్ల జరిగేది ఏమీ ఉండదు. క్లారిటీగా క్రియేటివ్గా ఉంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అని. అయ్యో అయ్యో తాతయ్య ఈ తికమక పనులే ఏందయ్యా అయ్యో అయ్యో సీతయ్య నువ్వెవ్వరి మాటిన వేందయ్యా మనిషిస్తాడు బారడు మెదడే మిల్లి మీటరు నీలాంటూ నీ హైదరాబాదు మునిపెప్పుడు చూసెరు కదూ అయ్యో అయ్యో తాతయ్య ఈ తికమక పనులే ఏందయ్యా అయ్యో అయ్యో సీతయ్య నువ్వెవ్వరి మాటిన వేందయ్యా. మీరు అన్నట్టుగా నిజంగా చాలా కూల్ గా చెప్పేశారు. ఏదైనా నథింగ్ హెస్ He is up to date. He is up to date. నథింగ్ హెస్ చేంజ్. సో నీరు రామా దా తల్లి, రా. మీ నలుగురిలో ఈ బంగారం కూడా సినిమాలో ఉందనుకుంటా. రా దా కమా హాయ్ నీరు. హలో. అరే హలో చెప్పు. భలే ఉంటుంది కదా. నాకు హలో కాదు, బుగ్గలు బుగ్గలు. దా ఇట్రా రామా ఇట్రా. Come, sit here. కూర్చో. అబ్బు ఎంత స్మైలింగ్ ఫేస్ అసలు. జస్ట్ స్మైలింగ్ అంతే. She's such a doll. Very well behaved doll. ఆహా, ఈ డాల్ పేరు ఏంటి? చెప్పమ్మా. నీరు. నీరు, నువ్వు సినిమాలో వచ్చేసావా అప్పుడే? స్కూల్ వెళ్ళలేదా? ఆహా, వెరీ వెరీ. దాసు గారు మనోరాలంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉంది. ఏ క్లాస్ ఏ చదువుతున్నా? క్లాస్? ఫస్ట్ స్టాండర్డ్. ఓకే. మీ సినిమా పేరేంటి? ఎర్రబస్. ఎర్రబస్ ఎక్కావా నువ్వు ఎప్పుడన్నా? మమ్మల్ని ఎక్కిస్తావా? అర్రే. ఆ రోజు మా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన మాట నేను ఎప్పుడు వినలేదు. ఒకవేళ వినుంటే బాగుండేదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.